శామ్ 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 ఏంటి సూర్య, ఏం కావాలి? అది అక్క శామ్ కాదు కాఫీ కాదు శామ్ కాదు 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 కాఫీ కాఫీ. సరిగ్గా చెప్పు సూర్య. అక్క శామ్ ఉందా? కాఫీ కప్పు ఉందా? ఇదిగో ఉంది కదా. ఈ కప్పు కాదక్క, శామ్ కప్, ఆ కాఫీ కప్పు. మ్యాటర్ చెప్పు తమ్ముడు, ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అవును, నా కన్ఫ్యూజన్ ఏముంటుంది? నా కన్ఫ్యూజన్ ఏం లేదు అక్క. యాక్చువల్గా తమ్ముడు, శామదున నిన్ను బావా అని అంత ప్రేమగా పిలుస్తుంటే వద్దంటావేంటి? శామదున అలా పిలిస్తే తప్పే ఉంది, వరుస పెట్టే పిలుస్తుంది కదా. మొత్తం చెప్పేసిందా? చెప్పలేదు, నేను విన్నాను. విన్నావా? ఏం విన్నావు? తను బావా బావా అని పిలుస్తూ ప్రేమగా నీకు కాఫీ ఇవ్వడం, బావా బావా అని పిలవద్దు, అలా అయితేనే నేను కాఫీ తాగుతాను అని నువ్వు అనడం, తను అలిగి వెళ్ళిపోవడం అన్నీ విన్నాను సూర్య. సర్లే, ఆ కాఫీ ఇటు. ఇది నా కాఫీ. అంటే నా కాఫీ ఇవ్వవా? శామదుని అడుగు. ఎక్కడుంది? ఏమో నాకేం తెలుసు. వెతుకు, వెతుకుతూనే ఉండు. వెతుకుతూ ఉంటే దొరకందంటూ ఏమీ ఉండదు. ఏంటి బావగారు, ఏంటి హడావిడిగా ఉన్నారు? ఏం లేదు శ్రీనివాస్ గారు. అవును, మీరిప్పుడు ఏమన్నారు? ఏంటి హడావిడి అన్నాను. అంతకు ముందు బావగారు అన్నాను. ఈ కొత్త పిలిపేంటి? నా సిస్టర్ మిమ్మల్ని బావా అని పిలుస్తుంటే నేను కూడా బావగారని పిలవకుండా సూర్యగారు అని పిలిస్తే ఏం బాగుంటుంది? మీకు తెలిసిపోయిందా? తనతో పాటు మీరు స్టార్ట్ చేశారా? బావగారు ఎందుకు దీనికే ఇంత టెన్షన్ పడతారు? అసలు బావా అనే పిలుపు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా బావగారు? అది కాదు బావగారు. చూసారా చూసారా, మీరు కూడా నన్ను బావగారు అని పిలిచారు. నో నో నో, అది కాదు శ్రీనివాస్ గారు. బావగారు, సిస్టర్ సరదా పడుతోంది, అలాగే కంటిన్యూ అవ్వనివ్వండి. వద్దు. పైకి ఇలా అంటున్నారు గాని సిస్టర్ చేత బావా బావా అని పిలిపించుకోవాలనే కదా సిస్టర్ కోసం తిరుగుతున్నారు. మీరు భలేవారే. అదేం కాదు. ఇంతకీ శామ్ ఎక్కడా? ఏమో ఎక్కడికి వెళ్ళిపోయిందో, పాపం అలిగింది కదా. మాకు తెలుసు బావగారు, మేమంతా చూసాం. వెతకండి, వెతుకుతూనే ఉండండి. వెతుకుతుంటే దొరకందంటూ ఏమీ లేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,